అయితే చాలామందికి ఎమోషన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి బాధపడ్డవి గానీ, ఇట్లాంటి ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఇప్పుడు బాధపడి ఏడ్చేసి వదిలేస్తారు. ఆ వదిలేసినయి వాళ్ళలో నిల్వ ఉంటాయి. ఉంటాయి. ఆ! ఉంటాయి. అవి అది ఎలా రిలీజ్ చేయాలి? అది ఫిజికల్ హ్మ్. బాడీలో సేవ్ అవుతాయి. ఎందుకు సేవ్ అవుతాయి? ఫిజికల్ బాడీ ఎందుకు తీసుకుంటుంది అంటే, ఎమోషన్ ప్లస్ నర్వస్ సిస్టమ్ ఒక రెస్పాన్స్‌ని క్రియేట్ చేస్తుంది. హ్మ్. దీన్నే మన బ్రెయిన్‌లో న్యూరోసెప్టార్స్ అంటారు. ఇవి ఈ ఎమోషన్స్‌కి రెస్పాన్సెస్ క్రియేట్ చేస్తాయి. మన బ్రెయిన్‌లో ఉండే న్యూరోసెప్టార్స్ అన్నీ కనెక్టెడ్‌గా వాటిలతో అవి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాయి. సో, ఇలాగ మనకి రెస్పాన్సెస్ క్రియేట్ అవుతాయి. సో, ఈ రెస్పాన్సెస్‌కి అంటే ఏంటి అంటే యూనివర్స్‌లో ప్రతి ఎక్స్‌పీరియన్స్‌కి ఒక సమాధానం ఉంటుంది. ప్రతి కర్మకి ఒక సమాధానం ఉంటుంది కదా! సో, అలాగే ప్రతి ఎక్స్‌పీరియన్స్‌కి ఒక సమాధానం ఉంటుంది. అది రాలేదనుకోండి, ఆ శరీరము దాన్ని స్టోర్ చేసుకుంటుంది. కొంతమందికి ఈ మాట్లాడలేకపోవడం ఉంటుంది. అది వాళ్ళు థ్రోట్‌లో స్టోర్ చేసుకుంటారు. ఓకే. కొంతమంది కోపము, షార్ట్ టెంపర్‌మెంట్ ఉంటుంది. లివర్‌లో స్టోర్ చేసుకుంటారు. భయం ఉంటుంది. కిడ్నీస్‌లో స్టోర్ చేసుకుంటారు. సో, వీటిలతోటి వాళ్ళు క్లియర్‌గా ఈ పార్ట్స్ తోటి మాట్లాడొచ్చు. దీన్నే వీళ్ళు ఆహ్, క్వాంటమ్ రీకనెక్ట్స్ అని ఒక ప్రాసెస్‌లో మేము ఎవ్రీ బాడీ పార్ట్ తోటి మాట్లాడించి వాళ్ళతోటి అక్కడుండే ఎమోషన్‌ని రిలీజ్ చేయిస్తామనమాట. సో, ఇందుకు స్టోర్ చేసుకుంటుంది. ఇది మెల్లిమెల్లిగా కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సబ్‌కాన్షియస్‌కి ఇది మంచి, ఇది చెడు అనే భేదం లేదు. వచ్చింది వచ్చినట్టు తీసుకోవడమే. అండ్ మన శరీరాన్ని అన్‌కాన్షియస్ మైండ్ అంటారు. సో, ఇది స్టోరేజ్‌కి చాలా పెద్ద సాధనం. ఇప్పుడు కొన్ని ట్రోమాస్ ఉంటాయి. చిన్న వయసులో పడ్డాయి. ఇందాక మీరు డిస్కస్ చేసినట్టుగా చిన్నప్పుడు వాళ్ళకున్న ప్యాటర్న్స్. అవి పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ బాడీలో ఆ ట్రోమాస్ ఉంటాయి. పెద్దయిన తర్వాతే కాదు, ముందు లైఫ్ నుంచి కూడా ఉంటాయి. ఓకే. సో, మనకి చెప్తారు ఇలాగే ఒక కేస్ వచ్చింది చెన్నై నుంచి. ఆ అమ్మాయి సోల్జర్ ఒకానొక లైఫ్‌లో. ఆ అమ్మాయి సోల్జర్ అయ్యి, ఆమె ఎప్పుడైతే బాడీ వదిలేసిందో, ఆ బాడీ వదిలేసే మొమెంట్‌లో ఆమె ఎంత గ్రీఫ్ అంటే ఎంత బాధని హోల్డ్ చేసిందంటే, ఆ బాధని మొత్తం ఆమె కడుపులో తెచ్చుకుంది. ఇప్పుడు ఈ లైఫ్‌లోకొచ్చేటప్పటికి ఆమె కడుపులో చిన్న చిన్న ట్యూమర్స్ పుట్టుకతో నుంచున్నాయి. సో, ఆ అమ్మాయికి 42 ఏళ్ళప్పుడు సెషన్ తీసుకుంది. సో, అప్పుడేం చెప్పారు అంటే, "ఇది నీ ట్రామా ఈ శరీరంలో నువ్వు క్యారీ చేస్తున్నావు. ఇంతకుముందు లైఫ్ నుంచి వచ్చింది. దీన్ని నువ్వు రిలీజ్ చేయాలి." అంటే అప్పుడేం చేయాలి ఆ అమ్మాయి? ఆ మొమెంట్‌ని ఒక్క నిమిషం రీలివ్ చేయొచ్చు. అంటే మళ్ళీ బతకచ్చు, జీవించచ్చు. జీవించి ఆ పాస్ట్ లైఫ్ టైమ్‌లో ఎక్కడైతే డెత్ బెడ్ ఉందో, ఆ మొమెంట్‌లోకి వెళ్ళి అప్పుడు ఆ గ్రీఫ్‌ని రిలీజ్ చేస్తే ఇక్కడ ఈ ట్యూమర్స్ అనేవి తగ్గడం ఆమె చూసింది. ఆమె 8 ట్యూమర్స్ ఉంటే 3 ఆర్ 4 మిగిలాయి. ఇంకా షీ ఈస్ కంటిన్యూయింగ్ ద సెషన్స్. అంటే ఏంటి అంటే ఇది పాసిబుల్. ఎందుకంటే ప్రతీదీ కర్మే కాదు. కొంత మనం స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధాలు అవి జరుగుతుంటాయి. ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు మనం పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడుకున్నామా? మనము ఎన్ని రకాలుగా క్రియేట్ అవుతాము అంటే, మన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మన 5 సెన్సెస్ నుంచి తీసుకుంటాం కదా! సో, ఈ 5 సెన్సెస్ నుంచి ఒక్కొక్క ఏజ్ టైంలో ఒక్కొక్కలాగా తీసుకుంటాం. హ్మ్. ఈ పాస్ట్ సెల్ఫ్ అంటాం. పాస్ట్ లైఫ్ నుంచి ఉన్నది. ప్రెజెంట్ సెల్ఫ్ అంటాం కరెంట్. ఫ్యూచర్ సెల్ఫ్ అంటాం. ఓకే. అంటే ఇంతకుముందున్న నేను, ఇప్పుడున్న నేను, ఫ్యూచర్‌లో ఉండే నేను. అలాగే చిన్నప్పటి నేను. చిన్నప్పటి నేను ఎందుకు ఇంపార్టెంట్? ఇన్నర్ చైల్డ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 0-8 ఇయర్స్ సబ్‌కాన్షియస్ ఎక్కువగా తీసుకుంటుంది ఇన్ఫర్మేషన్‌ని. అది పేరెంట్స్ నుంచి కావచ్చు, ఎన్విరాన్మెంట్ నుంచి కావచ్చు, ఎలాగైనా కావచ్చనమాట. సో, ఇలా తీసుకునే ఇన్ఫర్మేషను అయితే హ్యాపీగా ఉండొచ్చు. భయాలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు.
ఇప్పుడు కండిషనల్ సక్సెస్ అంటే ఇంకొక స్టోరీ చెప్తా అండి. ఒక ఆవిడ చాలా హై పొజిషన్‌లో ఉంది. హ్మ్. చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. కానీ ఆమెకి లోపల నుంచి ఆనందం లేదు. ఎందుకు అని చూస్తే యాంగ్జైటీ, స్ట్రెస్, తనతో తనకి కనెక్ట్ లేదు. ఇవి ఎందుకు లేవు అని చిన్నప్పటి నుంచి చూస్తే ఆమె ఇన్నర్ చైల్డ్ టైం 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఆవిడ ఉన్నది 34, 35 ఏళ్ళు. ఆవిడ ఒక 8 ఏళ్ల పిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చింది సెషన్‌లో. ఎందుకు ఏడుస్తోంది ఈవిడ అంటే అన్నీ మర్చిపోయి మనతో మనం ఉంటాం ఆ మూమెంట్లో. సో వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏంటి అని చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని రోజు కొట్టేవాళ్ళట. ఎందుకు అంటే నువ్వు ఇది చేస్తేనే నీకు అది ఉంటుంది. అంటే నువ్వు ఈరోజు ఇది చదివితేనే నీకు రాత్రికి భోజనం. నువ్వు ఇప్పుడు ఇది ట్యూషన్కి వెళ్ళి ఈ పాఠాలన్నీ కరెక్ట్గా అప్పచెప్తేనే నీకు ఆడుకోవడం. ఇలాగా అంటే ఏంటి, చైల్డ్హుడ్ అనేది ఒక రకంగా జరగాలి. అలా జరగకుండా ఇలాగ రకరకాలుగా కండిషన్స్ తోటి జరగడం వల్ల ఆమెకి సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రతి నిమిషం ఏదో ఒకటి చేస్తేనే నాకు ఇది వస్తుంది. ఆ మోడ్లోకి వెళ్ళిపోయి ఆమెకున్న సక్సెస్ని కూడా ఆమె ఎంజాయ్ చేయలేని పరిస్థితి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఇలాగ రకరకాలుగా ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది మిడిల్ ఈస్ట్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చిన్న బాబు. ఆ పేరెంట్స్ ఏంటి అంటే అమ్మ ఆ అబ్బాయితో చాలా కనెక్టెడ్, కానీ తండ్రి సరే ఎప్పటికైనా స్పెషల్ స్కూల్లోనే ఉండాలి కదా, ఇండియాలో ఉంటే ఏమైందిలే, ఒకడున్నాడు కదా, అంటే వీడు చిన్నవాడు ఉన్నాడు కదా మనతోటి అని చెప్పి అతన్ని ఇక్కడ ఇండియాలో పెట్టేశారు. హీస్ క్రేవింగ్ ఫర్ లవ్. అయితే ఆవిడ ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇలా అయ్యారు అని చూడ్డానికి సెషన్ కోసం వచ్చింది. సో ఇది నేను యాక్చువల్గా ఇన్నర్ చైల్డ్ ఇష్యూ అనే అనుకున్నాను, లేదా పాస్ట్ లైఫ్లో ఏదో గట్టిగా చేసి ఉంటారు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు అనే థాట్లోనే నేను సెషన్ స్టార్ట్ చేశాను. అయితే ఏమైంది అంటే ఇక్కడ ఈ అబ్బాయికి ఇప్పుడు 8 ఏళ్ళు. ఆ లైఫ్ టైంలో ఇంకా ఈ అబ్బాయి ఉండిపోయాడు. అంటే పార్ట్ ఆఫ్ హిమ్ ఇస్ స్టిల్ దేర్, లివింగ్ అ లైఫ్ ఆఫ్ అబాండన్మెంట్. తల్లిదండ్రులు లేక ఒకానొక లైఫ్లో ఉండిపోయాడు. అది ప్యారలల్ లైఫ్ కాదు, పాస్ట్ లైఫ్. ఓకే, అక్కడే ఉండిపోతే అతన్ని తెచ్చి ఇక్కడ ఇంటిగ్రేట్ చేసాం. అండ్ ఆ పిల్లాడు అంటే ఇప్పుడు ఆ 8 ఏళ్ల కుర్రాడిని నేను సెషన్లోకి పంపించలేను కదా, సో అతనికి బదులు ఇంకొకళ్ళు ట్రాన్స్ మీడియమ్స్ అంటారు, వాళ్ళని పంపించాను సెషన్లోకి. పంపిస్తే వీళ్ళు ఆ అబ్బాయి కాన్షియస్నెస్ తోటి కనెక్ట్ అయ్యి ఇది చెప్తున్నారు, నేను అక్కడే ఉన్నాను, నన్ను అక్కడే వదిలేశారు, నాకు పేరెంట్స్ లేరు. సో అలాగా ఉండిపోవడం వల్ల ఇతనికి కూడా ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు దూరం అయిపోయారు. ఓకే, స్పెషల్ నీడ్స్ కూడా తర్వాత, ఫస్ట్ ఇది రూట్ కాజ్. సో ఇది వాళ్ళ పేరెంట్స్ విన్నాక ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసింది దే గాట్ దేర్ సన్ బ్యాక్. అంటే అవేర్నెస్. ఈ సెషన్స్ ఇన్నర్ చైల్డ్ అనుకోండి, ఏదైనా పాస్ట్ లైఫ్ అనుకోండి, ఏదైనా సరే అవేర్నెస్. కర్మ అనేది ఇంత ఉంది, సరే మనం అందరం అనుభవించాల్సింది ఉంది, కానీ దాన్ని అనుభవించాల్సిందే అని వదిలేయాల్సిన అవసరం లేదు. కొంతవరకు లేదా ఎంతవరకు కుదిరితే అంతవరకు ఊరట తెచ్చుకోవచ్చు. ఎప్పుడు మన షిఫ్ట్ మారుతుంది అంటే ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, అంటే మన దృష్టి అక్కడికి వెళ్తుందో అప్పుడు మన ఎనర్జీ దాని వెనకాలే ఉంటుంది. ఎనర్జీ ఉంటుంది అంటే ఎమోషను, విజువలైజేషన్ న్యాచురల్గా వస్తాయి. నేను మీకు ఒక యాపిల్ని ఇమాజిన్ చేసుకోండి అంటే మీకు యాపిల్ కలరు, దాని టేస్ట్ అన్నీ గుర్తొస్తాయి. మీకు తెలియని ఒక ఫ్రూట్ని ఇమాజిన్ చేసుకోండి అంటే మీరు చేసుకోలేరు. మీకు తెలిసిన వాటిల్ని, అంటే మనం ఏదో లైఫ్ టైంలో ఎప్పుడూ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతాము కాబట్టి మనము మళ్ళీ అక్కడికి వెళ్ళగలము, క్లియర్ చేయగలము.